ఒకళ్ళని కాపాడాలనుకున్నా కాపాడటం కోసం చేసుకున్నాను. అరెస్ట్ చేశారు. అప్పుడు అరెస్ట్ చేసిన వెంటనే నేను ఈ 5-6 పనులు చేయలేదు కదా, లైసెన్సులు తీసుకోలేదు కదా, ఇన్వెస్ట్ చేయలేదు కదా, నాకెవరు డబ్బులు ఇవ్వలేదు కదా, నేనెవరికి డబ్బులు ఇవ్వలేదు కదా, పెట్టుబడి పెట్టలేదు, గవర్నమెంట్ వాళ్ళని అసలు కలవలేదు, పొలిటీషియన్ని అసలు కలవలేదు. కాబట్టి నాకేంటి అనే దాని ప్రకారంగా నేను మళ్ళీ కోర్టులో వాదించుకోవడం జరిగింది. అరెస్ట్ చేయగానే ఒక 3 days మనల్ని కస్టడీ అని ఇస్తారు సిబిఐ వాళ్ళకి. అప్పుడు వాళ్ళు మనల్ని ఇంట్రాగేట్ చేసుకోవచ్చు. ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు కాకపోతే ఫిజికల్ హార్మ్ చేయకూడదు. అట్లా 3 days వాళ్ళ దగ్గర ఉన్నాను. ఆ 3 days మాత్రం వాళ్ళు నాకేం హార్మ్ చేయలేదు కానీ బట్ ద మూమెంట్ అరెస్ట్ ఈజ్ లైక్ బ్రూటల్. ఐ ఫెల్ట్ లైక్ ఐఎమ్ డెడ్. మెంటలీ టార్చరే కదా సార్. అబ్సల్యూట్లీ. బట్ ఆ 3 రోజుల్లో మళ్ళీ సరే వాట్ నెక్స్ట్, వాట్ హ్యాస్ టు బి డన్. ఇది ఒక ప్రొఫెషనల్ యాక్సిడెంట్. ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ డెడ్. ఐఎమ్ డెడ్. ఇక నాకు లైఫ్ లేదు, నేను ఇంకా అవుట్. వాళ్ళు 3 daysలో నన్ను తిహార్ జైలుకి పంపించేశారు.